నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ 8i రియల్మీ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. 4G ఫోన్ ఇది. మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్తో వస్తుంది. రెడ్మీ 10 ప్రైమ్కి పోటీగా దీన్ని దింపుతున్నారు. మరి దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. నాకు తెలిసి 12,000 లోపు తీసుకొస్తారేమో అనిపిస్తుంది ప్రైస్ అయితే. చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తెస్తారో. సేమ్ వాళ్ళలాగా వీళ్ళు కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. ఒకసారి బ్యాక్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే దీన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ రన్ అవుతుంది. 4GB ర్యామ్ 64GB బేస్ మోడల్ ఇది స్టార్ట్ అయ్యేది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. f1.8 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కేసు ఉంటుంది, ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే ఉంటాయి. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ కేస్ అంత క్లియర్ కేస్ అయితే కాదు, కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ ఫినిష్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ కేస్ చూడొచ్చు, ఇక్కడ హోల్స్ చూడొచ్చు. ఏదైతే కెమెరా లేఅవుట్ తగ్గట్టు హోల్స్ అయితే ఇచ్చారు, మొత్తం హోల్ పెట్టకుండా ఇక్కడ చూడొచ్చు. సో ఇది కొద్దిగా డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు కేస్లో. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. చార్జర్ ఇది 18W నార్మల్ చార్జర్, 9V 2A 18W చార్జర్. ఇది డాట్ సూపర్ డాట్లు అయితే ఏం కావాలి. కేబుల్ వచ్చేసరికి Type-C కేబుల్. ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇది మొబైల్ అయితే ఇది కొద్దిగా గ్లాసీ ఫినిష్లో ఉంది. ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. డస్ట్ ఇట్లాంటివి కూడా మీకు ఇది అట్రాక్ట్ చేయగలదు. లుక్ వైజ్ అయితే ఫోన్ అయితే బాగానే ఉంది చూడడానికి. కేస్ వేస్తే ఇక్కడ చూడొచ్చు, మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. కొద్దిగా బ్లాక్ షేడ్లో కేస్ అయితే కనిపిస్తుంది. కేస్ క్వాలిటీ బాగుంది, కాకపోతే లుక్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ. మీరు ఒక ఇసుక ఇట్లాంటి వేసి గీక్తే మాత్రం ఇక్కడ గీతలు అయితే పడతాయి ఈజీగా. జాగ్రత్త వాడు చూడడానికి గ్లాసీలా ఉంది, గ్లాస్ అయితే కాదు, మొత్తం ప్లాస్టిక్ ఇది. అండ్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఫ్లాష్ కొద్దిగా డిజైన్ చేంజ్ చేశారు. రియల్మీ 8 సిరీస్లో చూసినట్టు 8 Pro ఏమో సంథింగ్ ఇట్లాగా 50 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ చూస్తే రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, దీనిలో అయితే లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మ్యాక్సిమం ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ స్లాట్. ఇది 4G సపోర్ట్తో వస్తుంది. 5G సపోర్ట్ అయితే ఈ ఫోన్లో మీకు లేదు. బాటంలో చూసుకుంటే Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. సార్ స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. పవర్ ఉంది, క్విక్గా సెటప్ చేస్తాను. హోమ్ స్క్రీన్లో కలుద్దాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ రియల్మీ 8i ఇది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూస్తే మనకి డివైస్ నేమ్ రియల్మీ 8i. ఇది కూడా రియల్మీ 2.0 మీద రన్ అవుతుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో కూడా ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంది. 4GB మోడల్కి అయితే ఉండదు, ఓన్లీ 6GB దాని ఏవో మోడల్స్కే ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది. ఇంకా 5GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మొత్తం కలిపితే 11GB. అండ్ G96 ప్రాసెసర్ 128GBలో 110GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 6GBలో 3.36GB ర్యామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. కెమెరా ఓపెన్ చేసి చూస్తే కెమెరాలో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. నైట్ మోడ్ ఉంది. వీడియో బ్యాక్ అండ్ ఫ్రంట్ యూస్ చేసి మ్యాక్సిమం 1080p వరకు ఉంటుంది. 1080p ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది. 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి. అండ్ పోర్ట్రేట్ షార్ట్స్ ఇక్కడ నుంచి తీయొచ్చు. 50 మెగాపిక్సెల్ మోడ్లో ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి తీయొచ్చు. మోడ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డ్యూయల్ వ్యూ వీడియో ఉంది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేయొచ్చు. మూవీ మోడ్ ఉంది, ఎక్స్పోర్ట్ మోడ్ ఉంది. అండ్ అల్ట్రా మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. స్లో మోషన్ వీడియో కూడా ఉంది. ఇవి ఆప్షన్స్ అయితే. మరీ ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు, బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇది. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇవి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి లోలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లోలైట్ శాంపిల్స్. బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూస్తే మనకి కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్ వస్తున్నాయి. వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ రిఫ్రెష్ రేట్, ఆటో సెలెక్ట్ కూడా ఉంది. స్టాండర్డ్ వచ్చేసరికి 60, హై వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది దీనిలో మనకి. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ప్రాక్సిమిటీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది.
అండ్ డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే మ్యాక్సిమం L1 సపోర్ట్ అయితే ఉంటుంది. L1 సపోర్ట్ అయితే ఉంది. ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, హెచ్డీలో ప్లే అవుతుందేమో. అండ్ ఇది వచ్చి మన ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. ఒకసారి సౌండ్ కూడా చూద్దాం. అసలు ఈ రోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యువర్ ఆనర్? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. I am also aware of Prime and Netflix and not even downloaded one movie of Jackie Chan sir. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సౌండ్ అయితే బాగుంది అండ్ ప్రైమ్ వీడియో కూడా హెచ్డీ అయితే ప్లే అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది, మీకు 120 Hz రిఫ్రెష్డ్ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఓవరాల్ అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో అయితే లైక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.